ఆకాశమును భూమియు గతించును కాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి రాసిన సువార్త 24:35. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో నీకు అనేక మంది మాట ఇచ్చి ఉండొచ్చు. నీతో ఉంటానని, నీతో కూడా వస్తానని, నీతో కూడా జీవితాంతం ఉంటానని చెప్పి అనేక మంది అనేక రకాలుగా వాగ్దానాలు చేసి ఉండొచ్చు. అయితే ఈ లోకపు మాటలు గతించిపోవును. ఈ లోకపు మాటలు నిన్ను నరకంలో పడివేయును. నీవు లోకపు మాటలు నిన్ను పాపంలోనికి పడివేసేటిగా ఉన్నాయి. అయితే ఆ యేసు క్రీస్తు ప్రభులు వారి మాటలు గనక నువ్వు విన్నట్లయితే ఆ మాటలు నిన్ను ఆ పరలోక రాజ్యములో చేర్చేవిగా ఉన్నాయి. నీతో అనేక మంది వాగ్దానాలు చేసి ఉండొచ్చు. నేను అది చేస్తాను, ఇది చేస్తానని అనేక గొప్ప గొప్ప మాటలు చెప్పి ఉండొచ్చు. అవన్నీ గతించిపోయేవిగా ఉన్నాయి. అయితే దేవుని మాటలు మాత్రం ఎప్పటికీ గతించిపోవు. ఆకాశమును భూమియు గతించిపోయినా ఆయన మాటల యందు నువ్వు చెవియొగ్గినట్లయితే ఆ మాటలు నిన్ను బలపరిచేవిగా ఉన్నాయి. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, నువ్వు గనుక ఆ దేవుని మాటలు విన్నట్లయితే ఆ మాటలు నిన్ను బలపరిచేటివిగా ఉన్నాయి. గనుక ఇక నుంచి అయినా ఈ లోకపు మాటలు మనం వినకుండగా, ఈ లోకంలో ఉన్న వారి మాటలు మనం వినకుండగా ఆ యేసు క్రీస్తు ప్రభువు వారి మాటలు మనం వినేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎంతమంది అయితే తండ్రి ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ మాట వినుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.